గురుగారి తదుపరి రాశి తుల తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? తులారాశి వారికి 2025 సంవత్సరంలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశి. తులారాశి వారికి ఏంటి అంటే వాస్తవానికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క పనులన్నీ కానటువంటి యొక్క పనులన్నీ ఇప్పుడైతాయి. ఎందుకైతే అంటే తులారాశి వారికి 5వ స్థానంలో శని భగవాను ఉన్నటువంటి యొక్క స్థానం, 6వ స్థానంలో మార్చి 28వ తారీఖు నాడు ముందుకు వెళ్తున్నాడు. నంబర్ 1. 8వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. భాగ్యస్థానంలో మిథున రాశిలో ప్రవేశకాలం మే 14 నాడు వెళ్తున్నాడు. అలానే రాహు 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహు 5వ స్థానంలో వస్తున్నాడు. కేతువు 12వ స్థానంలో ఉన్నటువంటి యొక్క కేతు 11వ స్థానానికి వెళ్తున్నాడు. అంటే వీటన్నిటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఇక్కడ గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు, శని బ్రహ్మాండంగా ఉన్నాడు, కేతువు చాలా బాగున్నాడు. అంటే ఈ 3 గ్రహాల యొక్క కలయికతోటికి ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే అందుకొరకే 11 ఆదాయం ఉన్నది, 5 వ్యయం ఉన్నది, 2 రాజపూజ్యత, 2 అవమానత ఉన్నది తులారాశి వారికి. అంటే తులారాశి వారికి ఏంటంటే ప్రథమంగా ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నటువంటి యొక్క వారికి అభివృద్ధి, ప్రమోషన్స్. రెండవది గృహ నిర్మాణ యోగము. పాలిటిక్స్లో కనుక ఎవరైనా ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క గత 4 సంవత్సరాల నుంచి రానటువంటి యొక్క పదవి ఈ 2025 సంవత్సరంలో రాబోతున్నది. షూర్, తప్పకుండా వస్తుంది. ఎప్పుడో వారి వ్యక్తిగత జాతకం బాగుండాలి. ఫస్ట్ వ్యక్తిగత జాతకంలో గనక ఒకవేళ గనక లగ్న కుండలిలో గనక మిథున రాశిలో గనక గురువు గనక ఉంటే, మిథున రాశిలో గనక గురువు గనక ఉంటే, మీనరాశిలో గనక శని భగవానుడు గనుక ఉంటే అధికార యోగం తథ్యం వారికి. అది వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. దీనిలో దశమాంశ కుండలిలో గనక మిథున రాశిలో గనక గురువు ఉండి మీనరాశిలో గనక శని గనక ఉంటే వారికి అధికార యోగం అనేది తథ్యము. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం అధికంగా శ్రమించిన ఎడల మాత్రమే శుభ ఫలితాలు వచ్చేటువంటి యొక్క సూచన. విద్యార్థులు వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి గత 2 సంవత్సరాల నుంచి వివాహం కానటువంటి యొక్క వారం, ఎస్పెషల్లీ అమ్మాయిలకి, ఇది స్త్రీలకు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా వివాహం కానటువంటి యొక్క వారందరికీ మార్చి 28 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 16 మధ్యలో వివాహ ప్రాప్తి. ఇకపోతే చాలామంది నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, 60 సంవత్సరాలు వచ్చినాయి, నాకు గృహ నిర్మాణం లేదండి, గృహయోగం లేదంటారు. వారందరికీ కూడా ఈ 2025 సంవత్సరంలో గృహయోగం లభించేటువంటి యొక్క సూచన. ఎందుకంటే శని భగవానుడు అద్భుతమైన యొక్క స్థాయిలో యోగిస్తున్నాడు, 6వ స్థానంలో వచ్చాడు, దాని యొక్క ప్రభావంతో వస్తున్నాడు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలను. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు వస్తున్నాడు కాబట్టి రాహువు కొంచెం అనారోగ్యాలకు సంబంధించినటువంటి విధిగా ఈ సంవత్సరంలో యోగిస్తున్నాడు కాబట్టి 2025 సంవత్సరంలో యోగిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి యొక్క జాగ్రత్తలు కనుక వహించినటువంటి యొక్క తులారాశి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారని మనం చెప్పవచ్చును. తులారాశి వారు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి యొక్క ఇష్ట దైవం ఏంటి అంటే దుర్గాదేవి కానీ లలితాదేవిని కానీ. ఈ 2 విషయాలలో కనుక వీలైతే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మణిద్వీప వర్ణన కానీ లలితా సహస్ర పారాయణం కానీ చేసినటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క అభివృద్ధితో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచనతో తులారాశి వారందరూ కూడా 2025 సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందాలని మనం యథావిధిగా చెప్పవచ్చు. సో తులారాశి వారికి కూడా బాగుంది, కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రతి రాశి వారికి ఉండేదే. ఎందుకంటే మనం వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం అనేది తప్పనిసరి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది. మరి ఈ వ్యక్తిగత జాతకాలని ఎలా పరిశీలించుకోవాలి, గురువుగారిని ఎలా కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. దామోదర్ శర్మ గారి అపాయింట్మెంట్ మీకు లభించడం జరుగుతుంది. మీరు ఎంతకాలం చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మరి వీడియోని లైక్ చేసి తులారాశి వారందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.